వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో ఆంధ్ర శబరిమలైగా ఖ్యాతి గడించిన ద్వారపుడి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం గురించి ఈ వీడియో బ్లాగ్లో చూపించడం జరుగుతుంది. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న ప్రతి టెంపుల్ని నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ టెంపుల్లోకి చూడడానికి వస్తే కనుక ఖచ్చితంగా మగవాళ్ళు అయితే షర్ట్ అయితే తీసేయాలి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్, నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలియడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారిని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి శారీరక శ్రమతో కాళీనడకన వెళ్ళలేని వారు, అలాగే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు, ఏ ఇతర కారణాలతో ఉన్నవారైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 22 కిలోమీటర్ల దూరంలో గోదావరి చెంతన ఉన్నటువంటి ద్వారపూడి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఈ ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్రానికి 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ ఎంట్రన్స్ నుంచి నటరాజస్వామి విగ్రహం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం పైకి వెళ్తున్నాం. అలాగే ఈ ఆలయం ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ టైమింగ్స్లో తీస్తారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కనుక మనం బయట వ్యూ చూస్తే ఇలా ఉంది. ఈ ద్వారపూడి క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలకు సృష్టికర్త శ్రీ ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి గారు. ఇది శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. మీరు బ్యాక్ సైడ్ చూశారు. అలాగే ఇప్పుడు మీరు ఫ్రంట్ చూస్తున్నది కృష్ణార్జునులు రథం మీద కూర్చున్నటువంటి ఫోజ్ అనమాట. అది చెప్పడం మర్చిపోయాను. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ద్వారపూడి క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ద్వారపూడి ఆలయంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఈ కృష్ణార్జునుల యుద్ధానికి వెళ్ళేటటువంటి ఈ రథం అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీని దగ్గర ఖచ్చితంగా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం అనేది పరిపాటి. అలాగే ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నది వచ్చి మరొక ఆలయం అనమాట. ఈ ఆలయం గోపురం మీద ధ్వజస్తంభం ఉండడం జరుగుతుంది. ఇదే ఈ ఆలయం ప్రత్యేకత. అదైతే మీరు చూసేది కింద వెహికల్స్ ఏవైతే టెంపుల్తో ఏమైనా తీసుకురావడానికి యూజ్ చేసే వెహికల్స్ అవి. ఇదొక టెంపుల్. అలాగే ఇక్కడ మీరు చూసేది ఇదొక టెంపుల్. ఇప్పుడు మనం ఈ టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 5 ఫ్లోర్లోకి వెళ్ళడానికి యూజ్ చేసేటటువంటి లిఫ్ట్. ఈ టెంపుల్ 5 ఫ్లోర్లోకి వెళ్ళడానికి యూజ్ చేసేటటువంటి లిఫ్ట్ అనమాట. ప్రజెంట్ అయితే టెంపుల్ క్లోజ్ అయి ఉంది. మేబీ కొంతసేపట్లో తీయవచ్చు. ఈ ఆలయంలోకి వచ్చేటటువంటి భక్తులు వారి కోరుకున్న మొక్కులు తీరాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాళ్లను ఒక ఇంటి మాదిరిగా ఒకదాని మీద ఒకటి పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మీలో ఎంతమంది యమధర్మరాజు గారి ఆలయం చూశారు? ద్వారపూడిలో ఉన్నటువంటి యమధర్మరాజు గారి ఆలయం ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్నారు యమధర్మరాజు గారి ఆలయం. ఇప్పుడు మనం స్ఫటికలింగాన్ని చూడడానికి వెళ్తున్నాం. సో వీళ్ళంతా చూసేసి వచ్చేటటువంటి వాళ్ళు అనమాట. ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే భూగర్భ జ్యోతిర్లింగాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు ఒక 5 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మనం ఆ టికెట్ తీసుకున్న తర్వాత వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఈ స్ఫటికలింగాన్ని చూడడానికి అయితే ఏ రకమైన టికెట్ అయితే లేదు. బట్ మీరు ఎంతసేపు చూస్తున్నా కానీ ఆ స్ఫటికలింగాన్ని అలా చూడాలనిపిస్తూ ఉంటుంది. బట్ నేను వెళ్ళినప్పుడు లక్కీ ఏంటంటే క్రౌడ్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు చూడడం కుదిరింది. అలాగే ఎక్కువ సేపు వీడియో తీసుకోవడానికి ఛాన్స్ అయితే కుదిరింది. ఎప్పుడైనా టెంపుల్స్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు క్రౌడ్తో పాటు అయితే టెంపుల్లోకి ఎప్పుడు వెళ్ళాలని అయితే అనుకోకండి. సో మీకు దర్శనం అయితే సరిగా అవ్వదు. సో క్రౌడ్కి ఎప్పుడు కూడా మనం బ్యాక్ సైడ్ లాస్ట్లో ఉండడానికి ట్రై చేయండి, లేదంటే ఒక సైడ్కి ఉండడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీరు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు మీరు చూడాలనుకున్న విజువల్స్ని చూడడానికి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఆలయం భూగర్భంలో ఉన్నటువంటి భూగర్భ జ్యోతిర్లింగాలను చూడడానికి వెళ్తున్నాం. ఈ భూగర్భ జ్యోతిర్లింగాలను చూడడానికి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ని ఏ మాత్రం ఎడిట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను, చూడండి.
ఏంటి నీకు ఎక్కడ చెప్పాను చొక్కా పని తీయకుండా తెక్కకూడదని స్వామి మీకోసం చెప్పేది ఇది గర్భగుడి అక్కడి నుంచి చెప్పుకున్నాను పోనీ అక్కడ చెప్పారంటే అసలు లేదు మరి మీ వెనక పని రావాలా ఆ పని కూడా తీయండి స్వామి గర్భగుడి అండి తల్లి గర్భగుడి అంటే మీకు తెలియదు తల్లిగారులో ఎవరన్నా అది లెక్క. ఈ భూగర్భ జ్యోతిర్లింగాలను చూడడానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా మగవారు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏజ్తో అయితే లిమిట్ లేదు. ఖచ్చితంగా టీషర్ట్ వేసుకుంటే టీషర్ట్ కానీ షర్ట్ వేసుకుంటే షర్ట్ కానీ లోపల వేసుకున్న ఈవెన్ బనియన్తో పాటు తీసేసి వెళ్ళాలి. ఇంతకుముందు ఒక ఆయనకి నా ముందున్న ఆయనకి ఒక ఆయన చెప్పడం జరిగింది, బట్ ఆయన తీయకుండా లోపలికి వెళ్ళడం వల్ల ఇంతకుముందు మీరు వీడియో విజువల్స్లో చూశారు, మళ్ళీ ఆయన వచ్చి దగ్గరుండి షర్ట్ అయితే తీయించేశాడు. ఇప్పుడు మీరు భూగర్భ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాన్ని దూరం నుంచి చూస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న మగవారు ఎవరు కూడా షర్ట్ వేసుకోవడాన్ని మీరు గమనించవచ్చు. ఈ భూగర్భ జ్యోతిర్లింగాలను చూడడానికి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉంటుందో ఒక సర్పం లోపల నుంచి మీరు వెళ్ళేటటువంటి అనుభూతి కలుగుతుంది. కొత్తగా వెళ్ళేవారు కానీ కొంచెం భయం ఉన్నవారు కానీ ఈవినింగ్ టైం వెళ్తే కనుక ఖచ్చితంగా కొంచెం భయపడతారు. మనం లోపలికి భూగర్భ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చేటటువంటి స్వాములు కనుక శరణఘోష చెప్తే అది రిసౌండ్లో మరింత వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది ఆ లోపల ఆలయ ప్రాంగణం అంతా కూడా. యాక్చువల్గా ఇదంతా కూడా భూగర్భంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది భూగర్భంలో ఉన్నటువంటి భూగర్భ జ్యోతిర్లింగాలు అనమాట. చాలామంది యూట్యూబర్లు నేను చూశాను ఇక్కడ ద్వారపుడి క్షేత్రంలో వీడియో బ్లాగ్స్ చేసిన వాళ్ళని ఎవరూ కూడా ఈ ఒక్క ఏరియాని అయితే సరిగ్గా చూపించలేదు. ఈ ద్వారపుడి క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకతలను ఇంకా చాలా ఎక్కువ మందికి తెలియచేయాలని, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ యొక్క ప్రత్యేకత ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఈ జ్యోతిర్లింగాల ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. లోపలికి వచ్చే వరకు కూడా ఎలా ఉంటుందని చెప్పి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ టెంపుల్లోకి చూడడానికి వస్తే కనుక ఖచ్చితంగా మగవాళ్ళు అయితే షర్ట్ అయితే తీసేయాలి. ఇప్పుడు మనం ఈ అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మరొక ప్రముఖమైన ఆలయాన్ని చూపించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది మహాశివలింగం ఉన్నటువంటి ప్రదేశం. ఈ ఆలయానికి ఎడమ ప్రక్కన కుమారస్వామి, కుడి పక్కన వినాయకుడు, ఎదురుగా నందీశ్వరుడు, కిందనేమో ఒక శివలింగం ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పర్మిషన్ తీసుకుని నేను ఏదైతే మూల విరాట్ ఉన్నారో ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ మహాశివలింగ క్షేత్రానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇక్కడ ఉన్నటువంటి శివాలయానికి ప్రక్కనే ఉన్నటువంటి శ్రీ పెద ఆంకాళమ్మ అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. నేను ఇప్పటి వరకు అమ్మవార్ల ఆలయాలు చాలా చూశాను, చాలా చూపించాను, కానీ ఇలాంటి ఆలయాన్ని అయితే నేను ఎక్కడా చూడలేదు. శేషపాన్పుపై అమ్మవారు పడుకున్నటువంటి ఆలయం అన్నమాట ఇది. ఇలాంటి ఆలయం బహుశా మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడా లేదనుకుని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ని మించి మరో టెంపుల్ ఉందని చెప్పవచ్చు. అలాగే నేను వెళ్ళింది కొంచెం కార్తీక మాసంలో అవడం వల్ల కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. వీడియో బ్లాగ్ చేయడానికి ఒక్కొక్కసారి అంతగా కుదరలేదని చెప్పవచ్చు. మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ పెదాంకాళమ్మ అమ్మవారి ఆలయాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. శ్రీ పెదాంకాళమ్మ వారి ఆలయానికి ప్రక్కనే ఉంది నాగదేవత ఆలయం అన్నమాట. ముందు చెప్పుకున్నట్టుగానే ఈ ద్వారపుడి క్షేత్రంలో ఉన్న ఒక టెంపుల్ని మించి మరో టెంపుల్ ఉంది. ఆర్కిటెక్చర్లోనైతే ఒకదాన్ని మించి మరొకటి ఉందని చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇది ప్రక్కనే ఉన్నటువంటి మరొక ఆలయం నాగదేవత ఆలయానికి ప్రక్కనే ఉంది ఈ లక్ష్మీ కుబేర దేవాలయం. ఈ ఆలయం చాలా బాగుంది లోపలైతే కనుక. అలాగే ప్రక్కన ఉన్నటువంటి కుమారస్వామి విగ్రహం, అలాగే ఈ ఆలయంలో మనం ఏ దేవాలయాలు ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలని చూపించేటటువంటి బోర్డ్స్ అన్నమాట ఇవి. అలాగే ప్రతి ఏరియాలో కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేవాలయాన్ని చూడాలి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ. సో కొత్తగా వచ్చిన వారైనా కానీ చాలా ఈజీగా అన్ని ప్రదేశాలని, అన్ని దేవాలయాలని చాలా ఈజీగా చూడొచ్చు. కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో లభించేటటువంటి ప్రసాదం మాదిరిగానే అదే ప్రసాదం ఇక్కడ మీకు లభిస్తుంది. ఇది ద్వారపూడిలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో ఉన్న ప్రసాదం కౌంటర్స్ అనమాట. అలాగే ఇక్కడ మీరు ప్రసాదం
ప్రైస్ లిస్ట్ కూడా మీరు చూడవచ్చు. కేరళలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్లో మాదిరిగానే ద్వారపూడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నటువంటి మహాహోమగుండం ఇది. ఇప్పుడు మనం ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయం అయిన అయ్యప్ప స్వామి ఆలయానికి క్రింద ఉన్నటువంటి ఏరియా అనమాట. ఇక్కడ మీరు సింహాన్ని, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి కుమారస్వామిని, మరొక ప్రక్కన చూసినట్టయితే కనుక విఘ్నేశ్వరుని చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక స్వామి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారికి నమస్కరిస్తున్నట్టు ఉన్నటువంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని మీరు చూడవచ్చు. అదేవిధంగా దాని బ్యాక్ సైడ్ చూసినట్టయితే శివపార్వతులు కలిసి ఉన్నటువంటి ఒక పిక్చర్ మీరు చూస్తున్నారు. ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి వారి టెంపుల్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్కి ఎంత చెప్పినా తక్కువే. మాత అలాగే స్వామి వారి మణికంఠలను తీసుకుని ఆలయానికి వచ్చేటటువంటి విగ్రహాలు ఒక సైడు, దేవతామూర్తుల విగ్రహాలు మరొక సైడు, ఆలయం లోపలికి వచ్చేటటువంటి భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టు చెప్పేటటువంటి స్వాములు మా చెరువు ప్రక్క నిలబడి ఉన్నటువంటి విగ్రహాలు అయితే చాలా 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 బాగున్నాయి. ద్వారపూడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ రైల్వే స్టేషన్కి కోతవేట దూరంలోనే ఉంటుంది. అలాగే టెంపుల్ పక్క నుంచే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. టెంపుల్కి ఆపోజిట్లో రాజమండ్రి టు కాకినాడ రోడ్డు ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఈజీ టెంపుల్కి వెళ్ళడం అయితే కనుక. ద్వారపూడి క్షేత్రం రాజమండ్రి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి మనం బస్ మీద, ట్రైన్ మీద, అలాగే 2 వీలర్ 4 వీలర్ మీద చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ టెంపుల్లో ఉన్నటువంటి తులాభారం వేసే ప్రదేశాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ తులాభారానికి ప్రక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. సో టెంపుల్ లోపల షూట్ చేయడానికి అయితే మనకి పర్మిషన్ లేదు. టెంపుల్ సరౌండింగ్స్లో అయితే తీసుకోమని చెప్పారు. ఈవినింగ్ అయ్యేటప్పటికి టెంపుల్స్ దగ్గర అట్మాస్ఫియర్ చాలా బాగుందని చెప్పాలి. నైట్ స్కై కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ స్వాములు వచ్చారు వారి దీక్షను విరమింప చేసుకోవడానికి. అలాగే ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం అయితే ద్వారపూడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది నా బ్యాక్ సైడ్ ఉన్నదే మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇది. సో లోపలికి అయితే కనుక కెమెరా అయితే అలవ్ లేదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు చేసి చూపించడానికి నాకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్.